ఓకే, సో పవర్ క్లిప్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. పవర్ క్లిప్ ఈజ్ లైక్ అ క్లిప్పింగ్ మాస్క్. మనం ఫోటోషాప్లో అండ్ ఇలిస్ట్రేటర్లో క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటో చూసాం. ఓకే, ఇప్పుడు అదే క్లిప్పింగ్ మాస్క్ని మనం కొరల్ డ్రాలో చూస్తాం. సో దాన్ని ఏమంటారు? పవర్ క్లిప్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక హార్ట్ షేప్తో తీసుకుంటాను. ఓకేనా? ఒక హార్ట్ షేప్ ఇలా తీసుకున్నాను. సో దీనికి ఏదైనా కలర్ ఇద్దాం అండ్ అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం మనం. ఓకేనా? సో ఫైల్ ఇంపోర్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సరే, ఈ షారుఖ్ ఖాన్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఈ హార్ట్ షేప్లోకి రావాలి. ఓకే, సో సింపుల్గా మనము రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే అండ్ ఇమేజ్ మీదనే రైట్ క్లిక్ చేయాలి, షేప్ మీద కాదు. ఓకే, రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పవర్ క్లిప్ ఇన్సైడ్ అని వస్తుంది ఒకటి. పవర్ క్లిప్ ఇన్సైడ్. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక చిన్న యారో లాగా వస్తుంది. ఇక్కడ యారోలా రాగానే ఇక్కడ దీని లోపల ఇట్లా క్లిక్ చేయాలి మనం. చూడండి, సో అది కూర్చుంది. ఓకేనా? సో ఇమేజ్ లోపల షేప్ లోపల ఇమేజ్ కూర్చుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్. ఓకే, ఎడిట్ అనే ఆప్షన్ తోటి మనం ఏం చేయాలి, ఇట్లా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకసారి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, సో చూడండి. ఓకే, ఇలా. సో మళ్ళీ ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. దీని ప్లేస్మెంట్ ఎక్కడ అంటే అక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా. ఓకే, ఫినిష్ అని క్లిక్ చేసుకోండి. ఓకే, సో అలానే మనము ఇంకొక ఇమేజ్ని ఇంకొక షేప్లో పెడదాం. సో నేను ఇక్కడ ఒక స్టార్ షేప్ తీసుకుంటా. ఓకే, స్టార్ని కావాలంటే చూడండి, షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని స్టార్ని కొంచెం ఒక డిఫరెంట్ ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? సో దీనికి మనం ఇట్లా ఏదైనా కలర్ ఇచ్చుకుందాం, అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఫైల్ ఇంపోర్ట్. సో ఇంకొక ఇమేజ్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోండి మీరు. ఓకేనా? సో ఏం షార్ట్ కట్? కంట్రోల్ ఐ. ఓకే, సో చూడండి, ఏదైనా ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఈ ఇమేజ్ ఇంపోర్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఇందులోకి వెళ్ళాలి. సో ఏం చేయాలి, మనం రైట్ క్లిక్, పవర్ క్లిప్ ఇన్సైడ్, అండ్ ఈ యారో రాగానే మీరు షేప్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇలా. సో చూడండి, ఇప్పుడు ఆ ఇమేజ్ ఆ షేప్లో కూర్చుంది. సో దీన్ని అడ్జస్ట్ చేయాలంటే మళ్ళీ మనము ఎడిట్ క్లిక్ చేసుకోవాలి అండ్ ఈ ఇమేజ్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫినిష్ అని క్లిక్ చేయండి. సో ఇట్లా ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? సో దీనికి కావాలంటే మనము ఒక ఏదైనా అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ స్టేటస్ బార్లో మనకి అవుట్లైన్ ఉంటుంది, ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు అండ్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా. ఓకేనా? సో అలానే దీనికి కూడా. సో ఒక చిన్న వాల్యూ ఇద్దామా. ఓకే, అర్థమైందా? సో పవర్ క్లిప్. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం జస్ట్ ఇంట్రొడక్షన్ చూసాం. కలర్స్, మనము షేప్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, పిక్ టూల్ అంటే ఏంది, షేప్ టూల్ అంటే ఏంది, షేప్ని మోడిఫై ఎట్లా చేయాలి, అరేంజ్ ఎట్లా చేయాలి, ఆబ్జెక్ట్స్ని ఒకదాని కింద ఒకదాని పైన,
అట్లానే ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ కలర్, అవుట్లైన్ కలర్, గ్రేడియంట్. సో ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ఇవాళ మనం జస్ట్ పవర్ క్లిప్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే కొన్ని ఆప్షన్స్ చూద్దాం. సో అవి మనకి కొంచెం ఇలిస్ట్రేటర్తో సిమిలర్గా ఉంటాయి. అంటే మీకు ఇలిస్ట్రేటర్లో పాత్ ఫైండర్ అని చూసారు, గుర్తుందా? అండ్ షేప్ బిల్డర్ చూసారు. సో ఈ పాత్ ఫైండర్, షేప్ బిల్డర్కి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటి అనేది మనము చూద్దాం. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ అవుట్లైన్ నన్ను పెట్టేసుకోండి. ఓకేనా? అండ్ షేప్ టూల్ తోటి మీరు కావాలంటే దీన్ని షేప్ని కొంచెం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం. అండ్ పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలంటే ఏం చేయాలి మనం? కంట్రోల్. ఓకేనా? అండ్ అవుట్లైన్ నన్ను పెట్టేసుకోండి. అండ్ దీన్ని మనం ఇలా చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఒక కట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సంథింగ్ లైక్ ఒక కట్ లాగా క్రియేట్ చేయాలి. మనం కొంచెం చిన్న చేసుకుంటాం. ఓకే, సో ఒక కట్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ వెల్డ్ అండ్ ట్రిమ్ అని ఒక ఆప్షన్ ఉంది. వెల్డ్ అండ్ ట్రిమ్. ఓకేనా? సో అది ఎక్కడ ఉంది ప్రస్తుతానికి? మీరు ఇక్కడ మెనూస్లో చూసినా కూడా అది కనిపించదు మనకి, ఆ వెల్డ్ అండ్ ట్రిమ్ ఆప్షన్. సో మరి ఎట్లా యాక్సెస్ చేయాలి? అవును, వస్తుంది. తెలుసా నీకు ఆల్రెడీ? సరే, సో ఇక్కడ చూడండి, మీరు ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఇక్కడ మనకి ప్రాపర్టీస్ బార్లో ఈ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో చూడండి, ఇట్లా మనకి కట్ లాగా వచ్చింది. సో మనకి ఇట్లా పాత్ ఫైండర్ లాగా ఇట్లా ఒక మెనూ ఓపెన్ ఉండి అట్లా ఉండదు. ఇలిస్ట్రేటర్ ఇట్లా మనకి పాత్ ఫైండర్ ఒకటి ఓపెన్ ఉంటుంది కదా, అట్లా ఉండదు. ఇక్కడ డైరెక్ట్ అది ఒక అట్లీస్ట్ ఒక 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది ఆప్షన్. ఓకేనా? సో దట్ ఈస్ అ థింగ్. సో అట్లానే ఇప్పుడు దీనికి మనం కొన్ని కట్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఓకే, సో కంట్రోల్ డి కొడదాం. అఖిల ఉన్నావా? అఖిల సార్, నేను అఖిల గారు సోనియాని. మరి అఖిల ఏమైంది? ఆఫ్లైనే వస్తుంది, లేట్ అయిందంట బస్సు. సో చూడండి, ఇలా మనము సెలెక్ట్ చేసుకుందాం. సో వీటిని మనం యునైట్ చేద్దాం. ఓకే, యునైట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, యునైట్ అని. యాక్చువల్ యునైట్ కాదు, ఇక్కడ వెల్డ్ అంటారు. ఓకే, వెల్డ్. చూడండి ఇక్కడ, అంటే ఇది మొత్తం వెల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మైనస్ ఫ్రంట్ అందాం. సో చూడండి, మనకు ఒక లోగో టైప్లో డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనికి కావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ చేద్దాం, ఇట్లా రొటేట్ చేద్దాం మనం. సో ఇలిస్ట్రేటర్ వచ్చిన వాళ్ళకి కొంచెం అర్థమైపోతుంది. ఓకే, సో చూడండి, ఇట్లా బ్యాక్ మైనస్ ఫ్రంట్. చూడండి, సో ఇది మనము అది సమ్ ఐపీఎల్ లోగో లాగా, సంథింగ్ బాల్, క్రికెట్ బాల్ లాగా, సో అట్లా దానికి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇట్లా. అండ్ ఇక్కడ చూడండి, దీనికి నేను ఒక డ్రాప్ షాడో కూడా ఇస్తాను నేను కావాలంటే. సో ఇట్లా ఇస్తాం డ్రాప్ షాడో. సో చూడండి, ఇక్కడ మనకి డ్రాప్ షాడో ఆప్షన్ ఉంది. ఓకేనా?
సో చూడండి దీన్ని ఇట్లా పట్టుకొని ఇగో ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. సో చూడండి ఒక షాడో లాగా వచ్చింది. అయితే ఈ షాడో మీకు కొంచెం డార్క్గా రావాలనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇగో ఇట్లా మీరు వీటిని ఇగో ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫెదర్ వాల్యూని కూడా మీరు తగ్గించుకోవచ్చు. చూడండి ఫెదర్ తగ్గిస్తే మీకు కొంచెం పెట్టుకొని కావాలంటే కొంచెం కూడా చాలా తక్కువ పెడదాం. ఫెదర్ తగ్గిస్తే మీకు చూడండి కొంచెం షార్ప్ షాడో వచ్చింది చూసారా. ఆ షాడోని మీరు ఇట్లా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి. అండ్ ఎప్పటిలానే మనం ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకోండి. సో ఏం చేయొచ్చు, డబల్ క్లిక్ చేయండి ఇక్కడ రెక్టాంగిల్ మీద. రెక్టాంగిల్ డబల్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ అది ఇట్లా స్నాప్ అవుతుంది. తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. దీనికి మీరు ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ప్లెయిన్ కలర్ బదులు గ్రేడియంట్ ఇద్దాం. ఓకే, F11 క్లిక్ చేద్దాం. F11 క్లిక్ చేసి మనము ఇట్లా మనం ఒక కలర్ తీసుకుందాం. ఓకేనా. సో ఇది వచ్చేసి ఎలిప్టికల్ రివర్స్ అందాం. చూడండి మంచి గ్రేడియంట్ వచ్చేసింది. రైట్. అండ్ ఒక సింపుల్ లోగో కూడా మనకి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, యూజింగ్ వెల్డ్ అండ్ ట్రిమ్. ఓకే, సో ఇంకా చూద్దాం మనం వెల్డ్ అండ్ ట్రిమ్ తోటి ఏమేమి చేయగలుగుతాము. ఓకే, సో ఇది సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్ రావాలంటే ఏం చేయాలి మనం? P తెలుసు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ మైనస్ ఫ్రంట్ అంటే ఏంటో చూసాం మనం. బ్యాక్ మైనస్ ఫ్రంట్ అనేది చూసాం. అయితే బ్యాక్ మైనస్ ఫ్రంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేశాను షిఫ్ట్ పట్టుకొని. ఓకే, బ్యాక్ మైనస్ ఫ్రంట్ అంట. సో అది వెళ్ళిపోతుంది, రెక్టాంగిల్ వెళ్ళిపోయి ఇక్కడ ఒక దాని ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ మళ్ళీ నేను ఇక్కడ ఒక కట్ క్రియేట్ చేయాలనుకో. సో మళ్ళీ ఇక్కడ నేను ఒక కట్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ తీసుకోవాలి. సో అట్లా తీసుకోకుండా నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇదే రెక్టాంగిల్ తోటి నేను కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే రెక్టాంగిల్ తోటి మెనీ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎట్లా చేస్తాం మనం? ఇట్లా రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, ట్రిమ్ అని. ఓకేనా, ట్రిమ్ అని. సో ఇది క్లిక్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అట్లానే ఉంది అండ్ దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మళ్ళీ దాన్ని ఇక్కడ మీరు ఇట్లా పెట్టుకొని మళ్ళీ దీన్ని రెండింటిని ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ట్రిమ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో చూడండి ఇక్కడ. సో చూడండి ఇలా. ఓకేనా, సో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే చూడండి, దీన్ని కావాలంటే ఇట్లా లోపల ఇట్లా క్లిక్ చేసుకొని దీన్ని కొంచెం ఇట్లా పెట్టేసుకోవచ్చు సంథింగ్ స్టైలిష్గా. దీనికి కావాలంటే నమ్లాక్ ప్లస్ కొట్టండి. నమ్లాక్ ప్లస్లో ఏమవుతుంది, మనకి ఇంకొక డూప్లికేట్ వస్తుంది ఇక్కడ చూడండి ఇలా. సో దీన్ని మీరు కావాలంటే కొంచెం ఇట్లా చెప్పుకోవచ్చు. సో ఇంకొక డూప్లికేట్ చేసుకోవచ్చు నమ్లాక్ ప్లస్. సో చూడండి, సో సంథింగ్ లైక్ ఒక స్టార్ లోగో టైప్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, యూజింగ్ వెల్డ్ అండ్ ట్రిమ్. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు.
మనకి బౌండరీ అని ఒక ఆప్షన్ ఉంది. బౌండరీ అంటే ఏంది, ఏదైనా ఆబ్జెక్ట్స్ని మీరు తీసుకొని దాని చుట్టూరా ఒక బౌండరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏంటో చెప్తాను. సో Ctrl D కొడదాం. ఓకేనా? మళ్ళీ Ctrl D కొడదాం. మళ్ళీ Ctrl D కొడదాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను ఇలా 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసేసి చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి, ఏంటది, క్రియేట్ బౌండరీ. చూడండి, అంటే దీని చుట్టూరా ఉన్న బౌండరీ ఒకటి బయటకు వచ్చింది మనకి. అర్థమైందా? ఇలా. సో దీనికి మీరు కావాలి అంటే ఇగో ఏదన్నా ఇట్లా విడి తెచ్చుకోవచ్చు. సో చూడండి, సో మనకి సో ఇలా ఆబ్జెక్ట్స్ ఇగో ఇట్లా 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా మనం. ఇంతవరకు ఓకే కదా? ఇట్లా ఒకదాన్ని ఒకటి ఇట్లా అరేంజ్ చేసుకోండి. ఓకే, ఇట్లా బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేయండి. ఓకే, సెలెక్షన్ డ్రా చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి క్రియేట్ బౌండరీ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తారనుకోండి, చూడండి మనకి ఇవన్నిటి అవుట్లైన్ ఒకటి బయటకు వస్తాం మనకి ఇట్లా. చూడండి, ఓకేనా? సో దీంతో మనం చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. ఓకే, చేయొచ్చు డిజైన్స్ మనం. సో చూడండి, సో కావాలంటే ఇగో మనం ఒకటి ఇట్లా చేసుకొని, సో ఇట్లా చేసేసుకొని దీనికి ఏదైనా కలర్ ఇద్దాం మనం. ఓకేనా? కలర్ ఇచ్చేసి దీన్ని మనం కన్వర్ట్ టు కర్వ్ చేద్దాం. కన్వర్ట్ టు కర్వ్ అంటే ఏంది, ఎడిటబుల్ ఆబ్జెక్ట్. ఎడిటబుల్ ఆబ్జెక్ట్ ఎట్లా చేస్తాం మనము, Ctrl Q. ఓకేనా? సో ఇప్పుడు ఎడిటబుల్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, దీన్ని మనము ఇట్లా పెట్టేసుకున్నాము. కొంచెం జూమ్ చేసుకోండి. ఇది నాకు ఇది ఒకటే కొంచెం బోర్ అనిపిస్తుంది దీంట్లో. ఓకే, యాక్చువల్లీ ఇల్లుస్ట్రేటర్లో బాగుంటుంది. సో ఇలా కంట్రోల్ పట్టుకొని ఈ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా షిఫ్ట్ అండ్ డౌన్ యారో కొట్టండి. ఓకే, సో ఇట్లా చేసిన తర్వాత మనము ఇక్కడ ఎలిప్స్ తీసుకున్నాము. ఓకేనా? కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద ఎలిప్స్. ఓకేనా? సో ఏదైనా కలర్ ఇచ్చుకోండి దీనికి. ఓకేనా? సో మళ్ళీ Ctrl D కొట్టండి. ఓకే, సో ఇట్లా అండ్ Ctrl D కొట్టండి. కావాలంటే మళ్ళీ ఇంకొక షేప్ ఇట్లా తీసుకోండి. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దీన్ని కావాలంటే ఇంకొంచెం ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేసి క్రియేట్ అ బౌండరీ.
సో మీకు కూడా కొన్ని ఐడియాస్ రావచ్చు, ఓకేనా, ఎట్లా ఒక డిజైన్ క్రియేట్ చేయాలనేది. ఓకే, సో కట్ క్రియేట్ చేయాలా మనం. సో దీన్ని మనం అలా యూజ్ చేసుకోవచ్చు, సంథింగ్ ఇట్లా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక దీన్ని ఇట్లా కట్ చేసేద్దాం మనం. సో ఇలా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ మైనస్ ఫ్రంట్. కొన్ని రంగోలీ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి చేసుకోవచ్చు, గర్ల్స్కి తెలుస్తుంది ఎక్కువ. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు, ఇక ఇట్లా మనం దానిలా చేద్దాం మనం, అది ఏమంటారు, సర్కిల్ రొటేషన్ ఇన్ యాంగిల్. సో ఎట్లా చేయొచ్చు మనం, సెంటర్ పాయింట్ని మీరు ఇట్లా మార్చుకోవచ్చు. ఓకే, మార్చుకొని ఇగో ఇట్లా, కాకపోతే చూడండి ఇది కరెక్ట్ వస్తుందో లేదో, స్పేస్ బార్ కొట్టండి, సంథింగ్ లైక్ దిస్. ఓకే ఓకే, కొంచెం డిస్టెన్స్ పెట్టాల్సి. ఓకే, కొంచెం. అండ్ ఒక రౌండ్ చేసి దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ బౌండరీ క్రియేట్ చేయొచ్చు మీరు. ఓకేనా, సో చూడండి ఇట్లా. ఓకేనా, కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. ఓకే, సో మేబీ కొంచెం ఒక్కసారి చేద్దాం రా. అదే స్పేస్ బారే, కానీ ఇంకొక రౌండ్ చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్. ఫోటోషాప్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మనకు ఫోటోషాప్లో కూడా ఇది ఆప్షన్ చెప్పాను అనుకుంటా మీకు. ఓకే, అయితే దాంట్లో మనకి ఇట్లా మీకు స్పెసిఫిక్ వాల్యూ పెట్టే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ అట్లా లేదు మనకి. ఓకే, సో దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా బయట నుంచి ఇట్లా డ్రా చేసి ఇట్లా మళ్ళీ ఇక్కడ మీరు క్రియేట్ బౌండరీ కొట్టచ్చు, ఇంకొక బౌండరీ ఇట్లా బయటకు వచ్చేస్తాం మనం. చూడండి, సో సంథింగ్ లైక్ దిస్. సో ఇవి మీకు కొన్ని ఐడియాస్ అనమాట. అయితే ఒకటి ఏంటంటే చూడండి, మీరు ఇందాక అది కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవాలి మీరు, అంటే కొంచెం దాని ప్లేస్ సెంటర్ పాయింట్ని మార్చుకోవచ్చు అట్లా. సో చూడండి, సో కావాలంటే కొంచెం దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుందాం. ఓకేనా, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీనికి మీరు కొంచెం థిక్నెస్ ఇచ్చుకుందాం మనం. అయ్యో చూడండి, థిక్నెస్ ఇచ్చుకొని నమ్లాక్ ప్లస్తో ఏమవుతుంది చెప్పండి, డూప్లికేట్ వస్తుంది మనకి. ఓకే, అయ్యో డిజైన్స్ రెడీ అవుతున్నాయి మనకి. సో మళ్ళీ సో మళ్ళీ నమ్లాక్ ప్లస్ కొడదాం. ఓకే, ఓకేనా. సో చూడండి, సో యూజింగ్ బౌండరీ మనము ఒక డిజైన్ చేసేసాం. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ది చెప్తా మీకు.
నేను ఇప్పుడు స్మార్ట్ ఫిల్ యూజ్ చేస్తాను. స్మార్ట్ ఫిల్ ఈజ్ లైక్ షేప్ బిల్డర్, ఓకేనా. అండ్ మనకి ఇల్లుస్ట్రేటర్లో షేప్ బిల్డర్ కంటే ఇది ఇంకా బాగుంటుంది, స్మార్ట్ ఫిల్ ఇంకా బాగుంటుంది ఇక్కడ. సో ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఉంటుంది మనకి, అందరికి కనిపిస్తుందా స్మార్ట్ ఫిల్, ఓకేనా. సో తీసుకొని మనము ఇక్కడ ఒక కలర్ తీసుకున్నాం. సో చూడండి, సో ఇక్కడ నేను కలర్ ఇస్తాను, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఇంకొక కలర్ వేద్దాం మనం, ఓకేనా. సో చూడండి, సో ఇంకొకటి తీసుకుందాం మనం ఇక్కడ, లోపలిది ఇంకోటి ఉంది కదా. సో నమ్లాక్ ప్లస్ కొడదాం సరే. ఓకేనా. సో మళ్ళీ ఏం చేద్దాం, స్మార్ట్ ఫిల్ అండ్ ఇక్కడ ఇంకొక కలర్ తీసుకుందాం మనం. చూడండి అది సెక్షన్స్ అనమాట, సెక్షన్స్ క్రియేట్ చేస్తుంది మనకి, చూడండి, ఓకేనా. సో డిజైన్స్ క్రియేట్ చేయడం ఎంత ఈజీగా చూడండి మనకి కోరల్ డ్రాలో. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నమ్లాక్ ప్లస్ కొడదాం, ఓకే. అండ్ అగైన్ ఇంకో కలర్ వేద్దామా, చూడండి, ఓకేనా. సో చూడండి మంచి రంగోలీ ప్యాటర్న్, ఏమంటావు. అండ్ ఇక్కడ లోపల కూడా ఏదైనా కలర్ వేయచ్చు. సో సింపుల్గా స్మార్ట్ ఫిల్ తీసుకోండి, సో రెడ్ కలర్ తీసుకున్నాం, రెడ్. సో ఇలా, ఓకే. ప్లస్ సెక్షన్స్ అనమాట. సో స్మార్ట్ ఫిల్ అనేది సెక్షన్స్. సో నెక్స్ట్ చూపిస్తాం ఇంకా స్మార్ట్ ఫిల్ ఏం చేయొచ్చో మనము, రైట్. సో చూడండి, సో ఈ మొత్తాన్ని మీరు గ్రూప్ చేసుకోవచ్చు, కంట్రోల్ G, ఓకేనా. సో అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, ఒక ప్రాబ్లం వస్తుంది మనకి. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా చిన్న చేశాను అనుకోండి, ఆ స్ట్రోక్ విడ్త్ పెరిగిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఇట్లా చిన్న చేసినప్పుడు ఇది చాలామందికి వస్తుంది ప్రాబ్లం. చూడండి, ఆ స్ట్రోక్ విడ్త్ పెరుగుతూ ఉంటుంది మనకి, చూడండి పెరుగుతుంది, అది ఇగో థిక్ అయిపోయింది అది, ఓకే. సో అట్లా అవ్వకూడదు అంటే మీరు ఏం చేయాలి, ఒకటి మనం ఏం చేయొచ్చు, నన్ పెట్టేసుకోవచ్చు. సో టోటల్గా మనకి స్ట్రోక్ వెళ్ళిపోయింది. లేకపోతే ఆ స్ట్రోక్ ఇట్లా థిక్ అవుతూ ఉంటుంది మీరు స్కేల్ చేసిన కొద్దీ, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము చిన్న చేద్దాం. సో చూడండి, సో దీన్ని మీరు బార్డర్ డిజైన్స్కి యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో సింపుల్గా చూడండి, ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసి స్పేస్ బార్ కొట్టండి, కంట్రోల్ D. అయితే ఒక విషయం చూడండి, అది కొంచెం ఇట్లా క్రాస్ వెళ్తుంది. అది క్రాస్ వెళ్ళకూడదంటే మీరు ఒక పని చేయండి, షిఫ్ట్ కాదు, మీరు ఒకసారి ఇది ఆన్ చేసుకోండి, అలైన్మెంట్ గైడ్స్. ఎక్కడుంది అలైన్మెంట్ గైడ్స్, వ్యూ అలైన్మెంట్ గైడ్స్. ఒకవేళ అలైన్మెంట్ గైడ్స్తో కూడా ప్రాబ్లం వస్తే ఏం చేయాలో నేను మీకు నెక్స్ట్ చెప్తాను, ఓకే. సో ఇగో ఇట్లా మీరు ఇగో చూడండి, అక్కడ ఒక లైన్ వస్తుంది చూసారా, అది రావాలి, అది వస్తే అది కరెక్ట్ ప్యారలల్గా వస్తుంది డూప్లికేట్. అండ్ ఇప్పుడు కంట్రోల్ D కొట్టాను, ఓకే. ఇప్పుడు మనకు ఒకటే లైన్లో వస్తుంది, ఓకేనా, వచ్చింది, ఓకేనా. కొంచెం ఇట్లా సెంటర్లో పెట్టుకున్నాం, ఓకే. ఓకే, సో మళ్ళీ వర్టికల్,
అవన్నీ గ్రూప్ చేసి సైడ్ వచ్చాను. గ్రూప్ చేసి సైడ్లో పెట్టాలా? కొంచెమైనా మనం పని చేయాలమ్మా. ఓకే ఇట్లా. ఓకే ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది. ఇక్కడ అలైన్మెంట్ గైడ్స్ చూడండి, ఆ లైన్ వస్తుంది చూసారా మనకి? లైన్. ఓకే ఆ లైన్ వచ్చే వరకు మీరు చూసుకోవాలి. కరెక్ట్ హారిజాంటల్గా వచ్చింది లైన్. స్పేస్ బార్ కొట్టండి. ఓకే అయితే ఇక్కడ చూడండి, నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుంది. స్పేస్ బార్ కొట్టినప్పుడు ఒకటి ఎక్స్ట్రా వచ్చేస్తున్నాం. ఓకే సో దిస్ ఈజ్ అ బగ్ ఇన్ కొరల్ డ్రా. ఇది కొరల్ డ్రాలో ఒక బగ్. ఇది బగ్ అంటే ఏంటి అంటే ఒక మిస్టేక్, ఒక ఎర్రర్ అన్నమాట. కొరల్ డ్రాలో కొన్ని బగ్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? ఇదొకటి, దిస్ ఈజ్ వన్ బగ్. ఇంకొక బగ్ ఏంటో చెప్తా. మీరు చేస్తూ ఉన్నారు అనుకో కొరల్ డ్రాలో కంటిన్యూస్గా, సడన్గా కొరల్ డ్రా ఇట్లా క్లోజ్ అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది. సో అది కూడా ఒక బగ్గే అనమాట. ఏం చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేయాలి కొరల్ డ్రా. అది అంటే టూ మచ్ లోడ్, అంటే టూ మెనీ ఆబ్జెక్ట్స్ అయిపోతే అప్పుడు మీరు ఏం చేయాలి, సేవ్ చేసుకొని పెట్టుకోండి. అందుకే రెగ్యులర్గా సేవ్ చేసుకోండి కొరల్ డ్రాలో మీరు ఏ వర్క్ చేసినారో. ఓకే సో అలా. ఓకే సో ఇది కొంచెం డిస్టెన్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఓకే రైట్. సో అయితే మీకు ఐడియా వచ్చింది కదా. సో ఎట్లా చేయాలో నేను మీకు ఇంకొక మంచి మెథడ్ చెప్తాను చూడండి. ఇట్లా మీకు ఒకవేళ బార్డర్స్ చేయాలనుకోండి, ఇది ఓకే ఈ మెథడ్ మీరు వాడచ్చు. కానీ మనకు ఒక్కొక్కసారి అలైన్మెంట్స్ ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేయడం హెడేక్ అవుతుంది. సో దాని బదులు నేను మీకు మంచి ఆప్షన్ చెప్తాను చూడండి. ఓకే చూడండి, ఇప్పుడు ఒక లైన్లో రావాలి మనకి. స్టెప్ అండ్ రిపీట్ అని ఒక ఆప్షన్ ఉంది మనకి కొరల్ డ్రాలో. స్టెప్ అండ్ రిపీట్. సో ఎక్కడ ఉంటుంది ఆ ఆప్షన్ చూడండి, ఎడిట్లో ఉంటుంది మనకి. ఎడిట్లో స్టెప్ అండ్ రిపీట్. కీబోర్డ్ షార్ట్ కట్ ఈస్ Ctrl+Shift+D. ఓకేనా? సో ఈ స్టెప్ అండ్ రిపీట్ ఏం చేస్తుందంటే మనకి డూప్లికేట్స్ క్రియేట్ చేస్తుంది ఒకే డైరెక్షన్లో. మనకు కావాల్సిన డైరెక్షన్లో డూప్లికేట్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో డూప్లికేట్స్ కావాలి. సో చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, హారిజాంటల్ సెట్టింగ్స్ అండ్ వర్టికల్ సెట్టింగ్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. నాకు వర్టికల్ సెట్టింగ్స్ వద్దు. సో నేను ఏం చేయాలి, ఇక్కడ నో ఆఫ్సెట్ పెట్టేసుకోవాలి వర్టికల్ సెట్టింగ్. ఓకే హారిజాంటల్ సెట్టింగ్స్ కావాలి నాకు. సో హారిజాంటల్ సెట్టింగ్స్లో నేను ఏం చేస్తాను, స్పేసింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటా. ఓకేనా? స్పేసింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకొని నేను ఒక కాపీస్, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒక 15 పెట్టుకున్నాను. ఓకేనా? 15 నెంబర్ ఆఫ్ కాపీస్ 15. ఓకే పెట్టుకొని మనము అప్లై కొడదాం. అండ్ ఇక్కడ డైరెక్షన్ చూడండి, రైట్. అంటే డూప్లికేట్స్ రైట్ సైడ్ వస్తాయి అన్నమాట. సో ఒకసారి అప్లై కొడదాం. ఇది కూడా కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి, అంటే మన డాక్యుమెంట్కి లోపలే ఉంటుంది. సో చూడండి వచ్చినాయా, ఎగ్జాక్ట్లీ 1 లైన్లో వచ్చినాయి. అయితే ఇక్కడ నేను చూడండి కొంచెం డిస్టెన్స్ వాల్యూ తగ్గిస్తాను నేను. సో చూడండి ఇక్కడ అప్లై కొడదాం. సో చూడండి వచ్చినాయా. ఓకే సో ఇంకా డిస్టెన్స్ తగ్గిస్తాం అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ కాపీస్ పెంచుతాను. ఓకే ఇంకొంచెం తగ్గిద్దాం. ఓకేనా? సో చూడండి ఒకటే లైన్లో వచ్చినాయి, నీట్గా వచ్చింది, పైకి కిందకి వెళ్ళకుండా. సో ఇప్పుడు నేను వర్టికల్గా క్రియేట్ చేస్తాను. వర్టికల్గా క్రియేట్ చేయాలంటే మళ్ళీ హారిజాంటల్ సెట్టింగ్ నో ఆఫ్సెట్ పెడదాం అండ్ స్పేసింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుందాం. ఓకేనా? పెట్టుకొని వర్టికల్గా రావాలి. సో ఇక్కడ చూడండి డైరెక్షన్ ఏముండాలి, డౌన్. డైరెక్షన్ డౌన్ ఉండాలి, అంటే కిందకి రావాలి కదా, పైనుంచి కిందకి రావాలి. ఓకేనా? అండ్ ఇప్పుడు మనము అప్లై చేద్దాం. సో చూడండి
అయితే ఇక్కడ కాపీస్ మనము డిస్టెన్స్ తగ్గిద్దాం, అలానే నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా తగ్గిద్దాం. ఓకే, కొంచెం పెంచుతా నెంబర్ ఆఫ్ కాపీస్. ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. ఓకే సో చూడండి ఇక్కడ వచ్చిందా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఒక 1 లైన్లో, కొంచెం ఇట్లా వంకర టింకర వెళ్ళకుండా. సో సేమ్ థింగ్ మళ్ళీ అడ్డంగా రావాలి. సో మళ్ళీ దీన్ని నో ఆఫ్సెట్ పెట్టేసుకుంటా, మళ్ళీ హారిజాంటల్ సెట్టింగ్స్ని స్పేసింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటా. సో మళ్ళీ ఇక్కడ 16 పెట్టుకుందాం, 16 కదా. సో 16 పెట్టుకుందాం, రైట్ డైరెక్షన్ అప్లై కొడదాం. ఓకే సో చూడండి అట్లానే మళ్ళీ పైకి వెళ్ళాలంటే మళ్ళీ నో ఆఫ్సెట్ పెట్టుకుందాం, స్పేసింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుందాం. ఇక్కడ డైరెక్షన్ అప్ పెడదాం, కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకేనా. అండ్ డూప్లికేట్స్ ఎన్ని ఉంటాయి, ఇందాక పెట్టాం కదా, 10 కదా. అప్లై. ఓకే సో చూడండి, సో మంచి బార్డర్ డిజైన్ వచ్చేసింది. సో దీనికి కావాలంటే కొంచెం దీన్ని పెద్ద చేసుకోండి, ఎడ్జ్ వరకు వచ్చారు అక్కడ. చూడండి ఎంత ఫాస్ట్గా మనకు బార్డర్ డిజైన్ అయిపోయిందో. సో వెల్డ్ అండ్ ట్రిమ్, స్మార్ట్ ఫిల్, స్టెప్ అండ్ రిపీట్, 3 ఆప్షన్స్ యూజ్ చేసాం ఇక్కడ. సో ఇట్లా. సో చూడండి. ఓకే అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే, సో చూడండి ఇక్కడ ఒక రెక్టాంగిల్ మీరు ఇలా పెట్టేసుకోవచ్చు మీకు కావాలి. అండ్ దీన్ని కూడా మీరు కావాలి అంటే ఇట్లా చేసుకోవచ్చు. చూడండి ఒక సంథింగ్ లైక్ బార్డర్ టైప్లో, బార్డర్ లోపల బార్డర్ లాగా. ఓకేనా. సో తర్వాత మనము ఏం చేయొచ్చు, నెక్స్ట్ దీన్ని నమ్లాక్ ప్లస్ కొడతాం. అండ్ ఇక్కడ మళ్ళీ లోపల ఇంకొక బార్డర్ క్రియేట్ చేద్దాం. ఎలా ఓకేనా. ఓకే అండ్ డబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, రెక్టాంగిల్కి ఇది అవుట్ సైడ్ ఒక బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే ఇప్పుడు చూడండి మనము ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మళ్ళీ స్మార్ట్ ఫిల్ వాడచ్చు. స్మార్ట్ ఫిల్ వాడేసి చూడండి నేను కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ టైం తీసుకుంటాను ఒకసారి, ఇట్లా ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్ వచ్చిందా. అండ్ అట్లానే మనము ఇక్కడ కూడా మనము ఒక కలర్ వేయచ్చు. చూడండి. ఓకే సో సంథింగ్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ ఇందాక మనం పవర్ క్లిప్ చూసాం. సో ఒకసారి మళ్ళీ ఆ పవర్ క్లిప్ చేద్దాం. ఒక ఇమేజ్ ఈ ఏరియాలో పెడతాను. ఓకేనా. సో ఎట్లా పెడతా ఇమేజ్, సో ఫస్ట్ నేను ఇక్కడ సేమ్ ఒక కామన్ షేప్ తీసుకుంటా. కామన్ షేప్లో హార్ట్ షేప్ తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక హార్ట్ షేప్ పెడతాను. సో చూడండి. ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైనా కలర్ వేసుకోవాలనుకోండి, సో సింప్లీ మీరు మళ్ళీ స్మార్ట్ ఫిల్. సో సెక్షన్స్ వైజ్ కలర్స్ ఫిల్ చేస్తుంది స్మార్ట్ ఫిల్. ఓకేనా. సో సే ఎల్లో కలర్. సో ఇక్కడి నుంచి తీసుకుందాం కలర్. ఓకే అండ్ దానికి మీరు కావాలంటే గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు.
సో సంథింగ్ లైక్ ఇట్లా ఒక ఫ్యాన్సీ గ్రేడియంట్. ఓకేనా? ఇదే బాగుంది. అండ్ ఈ గ్రేడియంట్ని మీరు ఒకవేళ కంట్రోల్ చేయాలంటే జీ. ఓకేనా? ఓకే. అండ్ అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనము ఏదైనా ఇమేజ్ పెడదాం. ఓకేనా? సో ఇంపోర్ట్, సో ఇమేజ్ పెడదాం మనము. ఇక్కడ ఎవరితో హీరోయిన్ ఇమేజ్ నాకు చేసి నీది పెట్టాలా వినయ్? ఉందా అనురాగ్ది? ఇక్కడ యాక్చువల్ రకుల్ ప్రీత్ సింగింగ్. సో చూడండి, సింప్లీ మీరు పవర్ క్లిప్ ఇన్సైడ్, రైట్ క్లిక్ పవర్ క్లిప్ ఇన్సైడ్ అండ్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో దీన్ని మీరు అడ్జస్ట్ చేయాలంటే ఎడిట్, సో ఇలా ఎడిట్ చేసుకోండి, ఫినిష్ కొట్టేసేయండి. ఓకే. సో చూడండి, సమ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ టైప్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. అండ్ దీనికి మీరు కావాలంటే డ్రాప్ షాడో కూడా వేయచ్చు ఇట్లా. సో వచ్చిందా? ఓకే. డ్రాప్ షాడో రావట్లేదు. ఎడిట్లోకి వెళ్దాం. మేబీ దీనికి ఎందుకు రావట్లేదు అంటే షేప్ ఉంది కదా, అది షేపు ఇమేజ్కి కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే ఒకసారి డ్రాప్ షాడో రాదు. సో ఫస్ట్ డ్రాప్ షాడో ఇచ్చి తర్వాత చేసుకోవచ్చు కావాలంటే, అట్లా చేయొచ్చు. ఆర్ ఇంకొక విధానం ఏంటంటే కంట్రోల్ డి కొడితే మీకు డూప్లికేట్ వస్తుంది ఇట్లా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి, రైట్ క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ కంటెంట్స్ అనండి. ఎక్స్ట్రాక్ట్ కంటెంట్స్ అంటే ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది, షేపు ఇమేజ్ సపరేట్ అయిపోతాయి. ఓకేనా? సో తర్వాత దీనికి మీరు ఇట్లా ఇవ్వచ్చు, ఆర్ దీనికి మీరు డ్రాప్ షాడో ఇచ్చి చూద్దాం ఒకసారి వస్తుందో లేదా. ఓకే, ఇట్లా వస్తుంది. సో దీన్ని మనము కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, పెట్టేసుకొని మీరు దీన్ని బ్యాక్ పెట్టేసుకోవచ్చు ఇలా. కొంచెం సిస్టమ్ ఒక్కసారి స్టక్ అయిపోతుంది ఒక్కొక్కసారి, కొంచెం. సో దీన్ని ఏం చేయొచ్చు మనము, కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. పీ క్లిక్ చేసుకొని చూడండి, ఇది లోపల వెళ్తుంది. ఓకే, ఓపెన్ చేస్తా. పవర్ క్లిప్ పెట్టిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది మనకి, ఏంటి తెలుసా, దాని ఇట్లా క్రాస్ మార్క్ వచ్చేస్తుంది మనకి. ఓకే, అంటే ఇక ఆ ఆబ్జెక్ట్ని మనం ఇక ఏం చేయలేమన్నమాట. అంటే సో మీరు ఒక పని చేయొచ్చు, దీన్ని కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ షాడో క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ షాడో ఎట్లా చేస్తాం మనం చెప్తా కానీ, ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేద్దాం. right leg, order, behind, okay, back one on, or చూడండి ఇది అవ్వట్లేదు, బ్యాక్ సైడ్ వెళ్ళట్లేదు, చూసారా ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి. కొంచెం
లోపలికి వెళ్ళిపోతుంది కానీ అది బ్యాక్ వెళ్ళట్లేదు. ఇట్లా వచ్చింది కదా మనకి. వచ్చింది సార్, దానికి కూడా డ్రాప్ షాట్. వచ్చింది రెక్టాంగిల్ వల్ల హైడ్ అయిపోయినట్టుంది కదా అది. ఓకే, నేను అబ్జర్వ్ చేయలేదు, సారీ. అంటే ఆర్టిఫిషియల్ షాడో లాగా చేసుకోవచ్చు కావాలంటే. ఇది ఆర్టిఫిషియల్ షాడో అంటే, అండ్ దీన్ని కూడా డిమ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎట్లా చేస్తాం దీన్ని డిమ్? దీనికి మనము బ్లర్ ఇవ్వచ్చు. ఓకే, అది నేను మీకు జస్ట్ చూపిస్తాను. దీని గురించి డీటెయిల్గా మనం తర్వాత వేద్దాం. చూడండి, ఇక్కడ బ్లర్ ఆప్షన్ ఉంది. ఓకే, అయితే ఆ బ్లర్ యాక్టివేట్ అవ్వదు మనకి. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ అ షేప్కి మనము డైరెక్ట్గా బ్లర్ ఆప్షన్స్ ఇవ్వలేము. షేప్ని బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనము? చూడండి, ఈ షేప్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ బిట్ మ్యాప్స్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనొచ్చు. చూడండి, కన్వర్ట్ టు బిట్ మ్యాప్. సో ఇప్పుడు దీనికి బ్లర్ ఇవ్వచ్చు. ఓకే, ఎఫెక్ట్ బ్లర్ గౌసియన్ బ్లర్. చూడండి, అర్థమైందా? ఇలా అయ్యో, సో ఆర్టిఫిషియల్ షాడో లాగా వచ్చింది. సో జస్ట్ ఇది ఒక ఐడియా ఎట్లా ఇవ్వచ్చు అనేది. ఓకే, రైట్. ఓకే, సో ఇంకా మనము వెల్ డన్ ట్రిమ్లో ఏముందో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఇక్కడ మనకి ట్రిమ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, ఫ్రంట్ మైనస్ బ్యాక్. చూడండి, బ్యాక్ మైనస్ ఫ్రంట్ లాగానే ఫ్రంట్ మైనస్ బ్యాక్. ఓకేనా? బ్యాక్ ఆప్షన్ ఆబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, దట్ ఈస్ కీస్ క్రియేట్ చేయాలనుకోండి. కీస్ సో ఇక్కడ ఒకసారి మనం కీస్ క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా నేను ఐ థింక్ ఇది నేను మీకు ఇల్లస్ట్రేటర్లో చెప్పాను అనుకుంటా కదా. సో అందరికి ఇల్లస్ట్రేటర్ అయిందా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇల్లస్ట్రేటర్ కాని వాళ్ళు? అందరికైంది. ఓకేనా? ఇట్లుంటుందా అనురాగ్ కేసు? ఇంకో రకంగా ఉంటుందా? ఉంటుంది కదమ్మా ఇట్లా కూడా. సో లాలీపాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, బౌండరీ అందాం. క్రియేట్ బౌండరీ అనేస్తే ఇట్లా మనకి బయటకు వచ్చేసింది. సో దీన్ని మనము డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఉందా కీస్ లాగా? ఒరిజినల్ కీ. సో దీనికి మనము ఇవ్వండి, ఇట్లా ఒక సింగిల్ కలర్ ఇచ్చేసి ఇక్కడ మనకు హోల్ ఉండాలి కదా ఇక్కడ ఈ ఏరియాలో. సో ఒక కంట్రోల్ పట్టుకుందాం. సో దాన్ని మనము ఇక్కడ పెడతాం. ఓకేనా?
సో అవుట్లైన్ నన్ పెట్టేద్దాం. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో చూడండి ఒక కీ వచ్చేసింది మనకి. ఓకే, సో దీనికి మనము ఇట్లా ఒకటి ఇట్లా తీసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ పెట్టచ్చు మనం, అంతేనా? ఇట్లానే పెట్టాలి. సో ఇక్కడ ఆర్క్ షేప్ తీసుకోవచ్చు మీకు కావాలంటే. ఏమంటావు? వేరే షేప్ తీసుకోవచ్చు అంట. ఆర్ ఓకే, మీకు ఇట్లా చేయడం కష్టం అనుకుంటే ఈజీ మెథడ్ చెప్తాను. సో మీరు సింపుల్గా బెజియర్ టూల్ తీసుకోవచ్చు. ఇక్కడ బెజియర్ టూల్, ఓకేనా? బెజియర్ టూల్ తోటి మీరు ఏం చేయొచ్చు, ఇట్లా ఒకటి ఇట్లా వేసుకోవచ్చు. సేమ్ పెన్ టూల్ లాగా పనిచేస్తుంది అనమాట బెజియర్ అనేది. ఓకే, సో చూడండి. సో దీన్ని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు కావాలంటే. సో దీనికి మీరు కావాలంటే కొంచెం థిక్నెస్ ఇచ్చుకోవచ్చు. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దీనికి గ్రేడియంట్ ఇవ్వచ్చు మీరు. F11 సమ్ గ్రేష్ కలర్, గ్రే మనకి సిల్వర్ కలర్ ఉంటుంది కదా, జస్ట్ ఓకే. సో ఇట్లా ఇచ్చుకోవచ్చు. చూడండి, సమ్ గ్రేయిష్ కలర్ ఇవ్వచ్చు మనం. సో ఒక కీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ దీనికి మీరు కావాలంటే అవుట్లైన్ గ్రేయిష్ కలర్ అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు. కలర్లో కూడా మనం ఒక గ్రే కలర్ ఇవ్వచ్చు ఇట్లా. ఓకే, మీరు థిక్నెస్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ వచ్చిందా? సో ఇట్లా రైట్. అండ్ ఓకే, స్మార్ట్ ఫిల్ గురించి చెప్తుండే నేను మీకు, ఓకేనా? స్మార్ట్ ఫిల్తో మనము ఒకటి పెప్సీ లోగో క్రియేట్ చేసాం ఇల్లుస్ట్రేటర్లో. ఇల్లుస్ట్రేటర్లో షేప్ బిల్డర్ యూజ్ చేసాం ఈక్వలెంట్ టు స్మార్ట్ ఫిల్, ఓకేనా? సో ఇక్కడ ఒకసారి నేను అదే చేస్తాను. అయితే దాంట్లో చూడండి కొంచెం అది ఎంత ఫాస్ట్ అవుతుందో చూడండి. ఈ కోరల్ డ్రాలో నాకు యాక్చువల్లీ స్మార్ట్ ఫిల్ నచ్చుతుంది షేప్ బిల్డర్ కంటే. ఇల్లుస్ట్రేటర్ షేప్ బిల్డర్ ఉంది కానీ ఇది కోరల్ డ్రా ఆప్షన్ బెటర్ ఉంటుంది. ఓకే, ఒక్కసారి చూద్దాం మనం. సో చూడండి, మనం కావాలంటే ఇంపోర్ట్ చేసుకుందాం, ఓకేనా? ఇంకా ఇది కాదు, ఇంకో పెప్సీ ఉంటుంది. పెప్సీలో యాక్చువల్లీ 2 టైప్స్ లోగోస్ ఉంటాయి యాక్చువల్లీ. అది వేరే రకంగా ఉంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ టైప్ కదా అది, ఇప్పుడు అట్లాంటిది రావట్లేదు. సో కంట్రోల్ అండ్ ఓకేనా. అండ్ ఇప్పుడు చూడండి, మీకు ఒక సెక్షన్ క్రియేట్ చేయాలంటే ఎట్లా. సో మీరు సింపుల్గా మీరు బెజియర్ టూల్ తీసుకోండి ఇక్కడ. ఓకే, బెజియర్ టూల్ తీసుకొని సో మీరు ఒక సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. బెజియర్ టూల్ అంటే ఏంటి? సేమ్ లైక్ అ పెన్ టూల్, ఓకేనా? సో చూడండి, అండ్ దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? షేప్ టూల్ వాడాలి మనం. కొంతమంది బెజియే అని కూడా అంటారు. ఆర్ సైలెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి. బెజియే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫన్నీగా ఉంటుంది అది.
ఓకేనా. సో చూడండి ఇట్లా మనం చేసుకోవచ్చు. సో ఎవరు ఇలిస్ట్రేటర్ నేర్చుకున్న వాళ్ళకి ఇది అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం కలర్ ఫిల్ చేయాలి కదా. సో స్మార్ట్ ఫిల్ యూజ్ చేయండి. స్మార్ట్ ఫిల్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి ఇదే కలర్స్ పెడదాం మనం. సో ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది కదా, ఇట్లా ఇట్లా పిక్ చేసుకోండి అండ్ ఇట్లా క్లిక్ చేసుకోండి. ఓకేనా. అట్లానే దీనికి మనము ఐ డ్రాపర్ తోటి ఇట్లా ఇట్లా క్లిక్ చేసుకోండి. సో చూడండి అయిపోయింది మనకి. ఓకేనా. సో దీన్ని మీరు కావాలంటే ఇట్లా సెట్ చేసుకోండి మీరు. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఈ ఎక్స్ట్రా కర్వ్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మొత్తానికి అవుట్లైన్స్ రిమూవ్ చేయాలి. మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నన్ అని క్లిక్ చేసుకోండి. ఓకేనా. అండ్ చూడండి ఇంకొకటి చేద్దాం మనం. దీనికి కొంచెం షేడింగ్ ఇద్దాం ఈ ఆబ్జెక్ట్కి, కొంచెం ఇక్కడ ఇట్లా షైనింగ్ టైప్లో. ఓకేనా. సో దానికి మనం ఒక బెజర్ టూల్ తీసుకుందాం. సో ఇట్లా ఒకటి డ్రా చేసుకుందాం. ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దీనికి మనం ఏ కలర్ ఇద్దాం, వైట్ ఇద్దాం, ప్యూర్ వైట్ కలర్. ఓకే. అండ్ అవుట్లైన్ నన్ పెట్టేద్దాం. ఓకేనా. అండ్ దీనికి మనము బ్లర్ ఇద్దాం. ఓకే. బ్లర్ ఇవ్వాలంటే ఫస్ట్ దీన్ని ఈ ఆబ్జెక్ట్ని మనం ఒక నార్మల్ బిట్ మ్యాప్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. బ్లర్ ఆప్షన్స్ ఓన్లీ బిట్ మ్యాప్స్ మీద పనిచేస్తాయి. సో ఏం చేద్దాం, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అని ఉంటుంది. బిట్ మ్యాప్స్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్. ఓకేనా. ఓకే అనేద్దాం. అనేసి ఇప్పుడు ఎఫెక్ట్స్లో బ్లర్లో గౌషన్ బ్లర్ చూడండి. ఓకేనా. ఓకే. సో సమ్ షైనింగ్ టైప్లో వచ్చి చూసారా. సో ఇక్కడ కొంచెం కింద కూడా ఇద్దాం మనం ఆ షైనింగ్. ఇవాళ ఎవరు యాబ్సెంట్ ఒకలేనా, అందరు వచ్చారా? చంద్రశేఖర ఆ అబ్బాయి అసలు లేనే లేడు కదా. అందరు వచ్చారు కదా. నాగేశ్వర్ అసలు లేడు కదా. మరి సోనియా ఆన్లైన్ ఉందా? సో కన్వర్ట్ టు బిట్ మ్యాప్, ఎఫెక్ట్స్, బ్లర్, కాషన్ బ్లర్. ఓకేనా. సో చూడండి మంచి షేడింగ్ లాగా వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనము గ్రూప్ చేసేసుకోవచ్చు. కంట్రోల్ జీ. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు మనము, సో ఒక రెక్టాంగిల్ తీసుకొని, సో చూడండి ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది. మనం ఐ డ్రాపర్ తోటి ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనము వైట్ కలర్ ఒకటి పెట్టేద్దాం బ్యాక్గ్రౌండ్. ప్యూర్ వైట్ కలర్. ఓకే. సో దీన్ని ఇట్లా లాగొచ్చు కిందకి.
మీరు ఒకవేళ ఆర్డర్ సరిగా రాకపోతే ఇట్లా ఇట్లా లాగేసుకోవచ్చు. ఓకేనా? సో యారో కీస్ తోటి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఎగ్జాక్ట్ ఇంకా మనది బాగుంది అంటే ఒరిజినల్ దానికంటే. ఓకేనా? సో ఇక్కడ మనము స్మార్ట్ ఫిల్ యూజ్ చేసాం. ఏం డౌట్? ఇల్లుస్ట్రేటర్లో ఇల్లుస్ట్రేటర్లో షేడింగ్ అంటావా? షేడింగ్ అంటే ఇదే కదమ్మా, ఇట్లానే బ్లర్ ఉంది కదా ఇల్లుస్ట్రేటర్లో. బ్లర్ ఉంది, సేమ్ ఇట్లానే చేయొచ్చు. కాకపోతే దానికి బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేయాల్సిన పని లేదు అక్కడ. ఇక్కడ చెయ్యాలి, బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేయాలి మనం. ఓకేనా? Okay, so this is what is this? This is smart fill. Okay na? And main thing smart fill use and is sections, creating sections. So just ఇక్కడ ఒక డివిజన్ చేస్తా, బేజియర్ టూల్ తీసుకుంటా. సో కంట్రోల్ టీ కొడదాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ సింప్లీ సో ఇది నేను మీకు కొంచెం ఇల్లుస్ట్రేటర్ గుర్తు చేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇల్లుస్ట్రేటర్లో అయితే బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేయాలి, ఇక్కడ అవసరం లేదు. అది ఆరెంజ్ కలర్. ఓకే, ఓకే. సో ఇది డిలీట్ చేసేద్దాం. అండ్ దూరదర్శన్ కదా ఇది. రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బేజియర్ తీసుకుందాం. సో మీకు గుర్తు వస్తాం కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? సో ఇక్కడ కలర్స్ రావాలంటే సో మళ్ళీ స్మార్ట్ ఫిల్ వాడదాం. సో ప్యూర్ ఎల్లో కలర్, ఏదైనా కలర్ వాడచ్చు. ఓకేనా? వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి అవుట్లైన్స్ రిమూవ్ చేసేద్దాం మనం.
వెళ్ళిపోయింది అవుట్లైన్, వెళ్ళిపోయింది అవుట్లైన్. రైట్, వచ్చిందా? ఇప్పుడు దీనికి మనం మంచి గ్రేడియంట్స్ ఇద్దాం. ఎట్లా ఇస్తాం గ్రేడియంట్? F11 అండ్ మీరు కొన్ని గ్రేడియంట్స్ కావాలంటే సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలుసు కదా గ్రేడియంట్ సేవ్ చేయడం, ఐ థింక్ లాస్ట్ క్లాస్ చెప్పాను అనుకుంటాను. సో ఆరెంజ్కి ఆరెంజ్ కలర్ ఉంటుంది గ్రేడియంట్స్లో. ఇది బాగుంది. సో ఇట్లా దీన్ని సెంటర్. సో చూడండి వచ్చిందా? దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆరెంజ్ గ్రేడియంట్ ఆర్ గ్రాడ్ అని పెడదాం. ఓకే, సేవ్ అయిపోయిందా? అండ్ ఇప్పుడు చూడండి నేను మీకు షార్ట్ కట్ చెప్తా. సో దీనికి సేమ్ అదే గ్రేడియంట్ దీనికి రావాలి అంటే యాక్షన్ రిపీట్ అవ్వాలి. సో రిపీట్ యాక్షన్కి షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ ఆర్. చూడండి సేమ్ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఏదైనా అవుట్లైన్ ఉందా? ఓకే, లేదు. రైట్, అండ్ ఇక్కడ మనము ఈ లోపల ఈ పీసెస్కి మనం వేరే గ్రేడియంట్ ఇద్దాం మనం. ఓకేనా? ఓకే, సో దీనికి యాక్చువల్లీ yellowish, ఓకేనా, డార్క్ ఆరెంజ్ అండ్ yellowish కలర్ ఇద్దాం. ఓకేనా? సో ఇట్లా. అండ్ జీ క్లిక్ చేస్తే చూడండి ఇట్లా గ్రేడియంట్ని మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. డార్క్ షేడ్ ఎట్లా రావాలి అనేది. ఓకేనా? ఇట్లా పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి డార్క్ షేడ్ ఎట్ సైడ్ నుంచి రావాలి. ఓకేనా? అండ్ కంట్రోల్ ఆర్ కొడదాం. అండ్ అగైన్ దీని షేడ్ జీ క్లిక్ చేద్దాం. ఈ షేడ్ని మనం ఇట్లా చేంజ్ చేద్దాం దాని పొజిషన్. ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్. అండ్ తర్వాత ఏం చేద్దాం మనం? సేమ్ థింగ్ మనము అవి చేసాం గుర్తుందా? ఒక లీవ్స్. సో అగైన్ సో దీన్ని మీరు కంట్రోల్ క్యూ చేయాలి. ఓకే, కంట్రోల్ క్యూ. అండ్ చూడండి మీరు బయట నుంచి ఇట్లా ఒక డ్రా చేసుకోండి. బయట నుంచి ఒక సెలెక్షన్ డ్రా చేసుకొని ఇక్కడ మీరు ఇది యాక్చువల్లీ ఇది ఓకే షార్ప్ ఎట్లా ఇట్లా ఇది క్లిక్ చేస్తే షార్ప్ వచ్చేస్తుంది చూడండి. సో మళ్ళీ క్లిక్ చేస్తే మీకు రౌండ్ వస్తుంది. యాక్చువల్లీ కన్వర్ట్ టు కర్వ్స్ అయితే ఎట్లానే ఇది ఎలిప్స్ కాబట్టి మనకు ఆల్రెడీ రౌండెడ్ కార్నర్సే ఉంటాయి దీనికి. ఓకే, ఇగో ఇట్లా ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్. అండ్ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి పాయింట్స్ని. షిఫ్ట్ అండ్ డౌన్ యారో తోటి ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు వాటిని. సో ఇలా ఓకేనా? సో ఇక్కడ పాలిగాన్ తీసుకోండి. పాలిగాన్లో పాలిగానే కదా. పాలిగాన్లో మనము 3 తీసుకుందాం అండ్ నన్ పెడదాం. అండ్ దీన్ని మనం సేమ్ పాత్ ఫైండర్ లాగా పాత్ ఫైండర్ కాదు దీంట్లో ఏమంటారు వెల్డ్ అండ్ ట్రిమ్ అంటారు. ఇట్లా పట్టుకొని బ్యాక్ మైనస్ ఫ్రంట్. ఓకేనా? సో ఇలా కిందకి లాగండి.
ఓకే, ఇట్లా కొంచెం రొటేట్ చేసుకోండి. అండ్ దీన్ని మీరు కంట్రోల్ డి కొట్టండి అండ్ దీన్ని ఫ్లిప్ చేసుకోండి. ఇట్లా ఫ్లిప్ అంటే మిర్రర్ చిన్న చేసుకోండి. సో మనం చూడండి, సంథింగ్ లైక్ దిస్. కావాలంటే దీనికి కూడా మనం గ్రేడియంట్ ఇవ్వచ్చు. అండ్ ఇట్లా ఓకే, సెంటర్లో లైట్ గ్రేడియంట్ అండ్ సేమ్ థింగ్ కంట్రోల్ ఆర్ కొట్టండి. సో అదే గ్రేడియంట్ దీనికి అప్లై అయిపోతుంది. ఓకేనా, మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ జీ అనండి. గ్రూప్ అయిపోయిందా? సో ఇప్పుడు దీనికి మనం షాడో ఇద్దాం, డ్రాప్ షాడో. ఓకే, సో వచ్చింది. అక్కడ మల్టిప్లై అని ఉంటుంది చూడండి షాడోలో. మల్టిప్లై అంటే బ్లెండింగ్ మోడ్. సో మల్టిప్లై తీసేసుకొని కావాలంటే ఇగో షాడోని కొంచెం, షాడో యొక్క డార్క్నెస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ డార్క్ షార్ప్ షాడో కావాలంటే ఇగో ఇక్కడ మనకి ఫెదర్ ఆప్షన్ ఉంది, ఫెదర్ తగ్గించుకోండి. ఓకేనా, సో అట్లా. అండ్ ఇక్కడ అవుట్లైన్ ఎందుకు వస్తుందో దీనికి అని పెట్టా కదా, వెళ్ళిపోయింది. సో డబల్ క్లిక్ అండ్ మీరు ఇట్లా కలర్ ఇచ్చుకోండి అండ్ అవుట్లైన్ నా. అండ్ దీనికి మంచి గ్రేడియంట్ ఇద్దాం. గ్రేడియంట్స్ ఇవ్వండి మీరు. ఓకే, నేను కొంతమంది వర్క్ అబ్జర్వ్ చేసిన అస్సలు గ్రేడియంట్స్ ఇవ్వట్లేదు. సో గ్రేడియంట్ ఇస్తే లుక్ వస్తుంది మన వర్క్కి. ఓకే, గ్రేడియంట్స్లో కూడా ఫుల్ కలర్ గ్రేడియంట్స్ కాదు, కొంచెం సిమిలర్ టైప్ గ్రేడియంట్స్. ఓకే, ఇక్కడ అట్లా. ఓకేనా, సో చూడండి. అండ్ నెక్స్ట్ ఈజ్ జీ క్లిక్ చేసుకోండి అలా చూడండి. ఓకేనా, సో చూడండి ఒక సింపుల్ ఫ్రూట్ది మనము ఒక లోగో టైప్లో డిజైన్ చేసేసాం. సో దీనికి ఒక లాస్ట్ ఒక అట్రాక్షన్ ఇద్దాం మనం ఫైనల్గా. సో దట్ అట్రాక్షన్ ఈస్ మనము సమ్ డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ లాగా క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా, డ్రాప్స్ అనేది మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం కావాలంటే. సో ఎక్కడ దొరుకుతుంది మనకి కావాలంటే నెట్లో తీసుకుందాం. వాటర్ డ్రాప్స్. ఓకే, వాటర్ డ్రాప్స్ ఉంది ఇక్కడ ఇట్లాంటివి ఇట్లా. సో ఇది బాగుంది కదా, ఇది బాగుందా? సో దీన్ని మనం కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. సేవ్ చేసుకోండి, జేపీజీ ఫైల్ చేసుకొని దీన్ని మనము ఇందులోకి తీసుకొద్దాం. ఎట్లా తీసుకొద్దాం మనం? ఇంపోర్ట్ అండ్ ఓకేనా. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా చేయాలి కదా. ఒపాసిటీ ఎక్కడ ఉందో, ఒపాసిటీ ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, ట్రాన్స్పరెన్సీ టూల్. అయితే దీంట్లో ఒపాసిటీ అన్నారు, ట్రాన్స్పరెన్సీ టూల్ అంటారు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ టూల్లో మీరు దీనికి ఇట్లా ట్రాన్స్పరెన్సీ ఇవ్వచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి దిస్ ఈస్ ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. ఫౌంటైన్ అంటే ఒక వన్ సైడెడ్ వస్తుంది. వన్ సైడెడ్ అంటే ఇట్లా
ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా. ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా వద్దు అనుకుంటే మీరు యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వచ్చు. ఎక్కడుంది యూనిఫామ్? ఇవ్వ అక్కడ. యూనిఫామ్ అంటే మనకి ఇట్లా ఇట్లా అంటే టోటల్గా వస్తుంది. అండ్ దీన్ని మీరు బ్లెండ్ మోడ్స్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి బ్లెండ్ మోడ్స్. మల్టిప్లై పెడితే మల్టిప్లై ఇలా వచ్చింది మనకి, చూడండి. అర్థమైందా? మల్టిప్లై. అండ్ ఇంకోటి చూద్దాం మనం. మల్టిప్లై కంటే ఇంకేం బాగుంటుంది మనకి? కలర్ డాడ్జ్ బాగుంటుందా? కలర్ డాడ్జ్ మరి బ్రైట్గా వచ్చేస్తుంది. కలర్ డాడ్జ్, సాఫ్ట్ లైట్ కూడా వాడచ్చు. ఆర్ ఓవర్లే వాడదాం. ఒకసారి ఓవర్లే చూద్దాం మనం. ఓవర్లే. ఓకే, అండర్స్టూడ్. సో చూడండి, మనం ఒక మంచి ఫ్రూట్ది లోగో డిజైన్ చేసేసాం. సో ఇక్కడ మనం వెల్డ్ అండ్ ట్రిమ్ యూజ్ చేసాం, అట్లానే స్మార్ట్ ఫిల్ యూజ్ చేసాం, బెజర్ టూల్ యూజ్ చేసాం, ట్రాన్స్పరెన్సీ టూల్. ఓకే, అండ్ ఫైనల్లీ దీన్ని ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి మనము? ఫైల్ ఎక్స్పోర్ట్ ఆర్ సేవ్ యాజ్ కాదు, ఎక్స్పోర్ట్ అనండి మీరు. ఓకేనా? జేపీజీ ఫ్రూట్ లోగో. ఏమో అనురాగ్, ఏదో మాట్లాడుతూ ఉంటావు నువ్వు, నాకు వినిపించదు. నేను జపాన్ చేస్తూ ఉంటావా ఏంది? నీలో నువ్వు మాట్లాడుకుంటావా? ఓహో, ఓకేనా? సో ఇట్లా మనము ఒక ఫ్రూట్ లోగో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో చూడండి, పెప్సీ ఒకటి చేసాం మనము. తర్వాత దిస్ ఇస్ రాకుల్ ప్రీత్ సింగ్. ఎక్కడ ఉంది? ఇది ఒకటి. రైట్, వెల్డ్ అండ్ ట్రిమ్, స్టెప్ అండ్ రిపీట్. ఓకే, స్టెప్ అండ్ రిపీట్ తోటి నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకేనా? ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్.